ఓట్ల చోరీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతోంది కాంగ్రెస్. ఇవాళ పార్లమెంట్ నుంచి ఈసీ ప్రధాన కార్యాలయం వరకు ర్యాలీ చేయనుంది. అటు దొంగ ఓట్లపై ఆధారాలిస్తే చర్యలు తీసుకుంటామని రాహుల్కు నోటీసులిచ్చారు కర్ణాటక ఎన్నికల అధికారి. ఎన్నికల్లో ఓ మహిళ 2 సార్లు ఓటు హక్కు వినియోగించుకుందన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కర్ణాటక ఎన్నికల సంఘం రియాక్ట్ అయింది. రాహుల్ వ్యాఖ్యలకు సంబంధించిన ఆధారాలు సమర్పిస్తే పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని సీఈఓ స్పష్టం చేశారు. ఆధారాలన్నీ సమర్పించాలని రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేశారు. ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. డిక్లరేషన్ సమర్పించాలి, లేదంటే క్షమాపణలైనా చెప్పాలంటూ ఈసీ నోటీసులు ఇచ్చినా డోంట్ కేర్ అంటూ నిరసన కార్యక్రమాలు ముమ్మరం చేశారు. వివిధ రాష్ట్రాల్లో ఓట్ల చోరీపై క్యాంపెయిన్ షురూ చేసింది కాంగ్రెస్. ఓటు చోరీకి వ్యతిరేకంగా ప్రత్యేకంగా వెబ్ పేజీని ప్రారంభించింది. ఆ వెబ్ పేజీలో ప్రజలు ఈసీ నుంచి జవాబుదారీతనం, డిజిటల్ ఓటర్ జాబితాల కోసం రాహుల్ చేస్తున్న డిమాండ్కు మద్దతు తెలియజేయడానికి నమోదు చేసుకోవచ్చు. రాహుల్ గాంధీ ఓటు చోరీ ఆరోపణలు. బీహార్లోని ఎస్ఐఆర్ వివాదం వేళ ఇండియా కూటమి నేతలు ఇవాళ ఢిల్లీలో సమావేశమవుతున్నారు. ఇండీ లీడర్లకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే విందివ్వనున్నారు. ఇండియా కూటమి నాయకులు పార్లమెంట్ నుంచి ఈసీ ప్రధాన కార్యాలయం వరకు ర్యాలీ చేయనున్నారు.